నిన్నటి వరకు కృష్ణా తీరం అల్లల్లాడిపోతే ఇప్పుడు గోదావరి తీరం విలవిలలాడుతోంది. ఒకవైపున వరద ముంపు నుండి కృష్ణా తీరం బయటపడి ఇంకా అక్కడక్కడ నిండుగా ఉన్నటువంటి నీళ్ళని బయటకు పంపించే ప్రక్రియ శరవేగంగా సాగుతూ ఉంటే, నిన్నటిదాకా మునిగినటువంటి ఇళ్లని శుభ్రం చేసుకునే పనిలో ఓ పక్కన ప్రజలు ఉంటే, ఈ సందర్భంలో ఇక అక్కడ సెట్రైట్ అయిందనుకుంటే మళ్ళీ కొత్తది. ఓ పక్కన గోదావరికి వరద ముంపు, లంక గ్రామాలు నాశనం అవుతున్నాయి. ఇంకొక వైపున ఈ కృష్ణ నీళ్లు వెళ్ళి కొల్లేరు లంక గ్రామాలు అల్లల్లాడుతున్నాయి. అది గోదావరి, వెస్ట్ గోదావరి, మాజీ వెస్ట్ గోదావరి జిల్లా కిందకు వస్తుంది, ఇప్పుడు ఏలూరు జిల్లా కిందకు వస్తుంది. అదే సందర్భంలో అటుపక్కన ఏలేరు పరుగులు పెడుతోంది. అక్కడ అనేక చోట్ల పంట పొలాలు నీట మునిగినటువంటి పరిస్థితి. క్రమంగా ఆంధ్రప్రదేశ్కి ఇదే గతంలో కూడా ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎదురైనటువంటి సమస్య. ఇక్కడ పచ్చని పొలాలు ఉంటాయి, అదే సందర్భంలో విరుచుకుపడేటటువంటి వరదలు ఉంటాయి. 3 పంటలు పండేటటువంటి ప్రాంతం అని సంతోషించుదాం అనుకుంటే, 2 పంటల్ని ఇలాంటి ప్రకృతి బీభత్సాలే నాశనం చేసేస్తే ఒక్క పంటతో 3 పంటల సంపద అన్నటువంటి దాన్ని ఫీల్ అవ్వాలా, లేకపోతే ఒక్క పంటతో ఉండి 3 పంటలని అవతల వాళ్ళు ఏడుస్తున్నారని బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో అల్లాడిపోతూ ఉంటారు. ప్రస్తుతమైతే కృష్ణా తీరంలో ఎదురైనటువంటి ఎలాంటి సమాచారము లేక మునిగినటువంటి పరిస్థితుల నుంచి ఇక్కడైతే కొంత ఊరట, ముందుగా సమాచారం, ముందుగా అప్రమత్తమైన ప్రజలు కావలసినటువంటి సామాగ్రిని చేతబుచ్చుకుని, అదే సందర్భంలో కింద ఉన్నటువంటి వాటన్నిటిని పైన పెట్టుకుని మునిగే ఇళ్లల్లో ఇబ్బంది కాకుండా జాగ్రత్తలు తీసుకుని సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళారు.